15,000 ఇచ్చినట్టున్నారు. రైతు బంధు వచ్చింది మంచి 6 నెలలకు 6 నెలలకు ఏ కేసీఆర్ పోయి ఏది లేదు. ఆయన 15,000 ఇస్తాను కదా. ఎట్లా 15,000 లేదు ఏది లేదు. మాకు కూడా మాకు కాలేదు, మాకు కూడా కాలేదు. మాకు రైతు బంధు కాలేదు, మాకు రైతు బంధు కాలేదు. ఉన్నారు ఇంట్లో ఎవరు లేదు సార్. నా పింఛన్ వచ్చేవాళ్ళు, నాకు పింఛన్ వస్తుంది. తాతను మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు అయితే మాకు పింఛన్ కూడా లేదు. 10 రోజులు సార్ సన్న ఒడ్డు పోతలే ఉంటా సన్న ఒడ్డు పోతలే 15 రోజులు అయింది సార్. 15 రోజులు 15 రోజులైంది వడ్లు తెచ్చుకోవట్లేదు. ఏం పేరు నీ పేరు? జోగయ్య. ఏ ఊరు? నాగసాన్పల్లి. 15 రోజులైంది వడ్లు తెచ్చి ఎవడుకుంటలేదు జోగయ్య గారు. ఏమంటున్నారు అడిగితే రోజు వస్తామంటారు కానీ వస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఏమో నేను మస్తు కొంటున్నా మాట్లాడుతుంది. చెప్పుడు మాటలకు వచ్చిన చెప్తాడా కదా గాడుపులా వాళ్ళ మొగులు పట్టలేదు. మొగులు పడుతుంది, భయం అవుతుంది. ఇప్పటివరకు సగం ఓట్లు మళ్ళీ సగం ఓట్లు కప్పుని ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు అందరూ ఒక పడవకి 20 రూపాయలు సార్ కప్పుకొని ఇప్పుడు వర్షం పడుతుంది. రెండవది అవసరం లేదు. కప్పుకొని లేవు, ఏది లేదు. సెంట్రల్ పోయి మాట రమ్మాట సార్ పోతాను ఇక ప్రెస్ ఉన్నారే. అయితే ఇట్లా ఎక్కువ సుతిలే కొనుక్కొచ్చుకుంటున్నాం. రైతులే కొనుక్కొచ్చుకోవాలి. ఇంకోటి సార్ 2.5 పెడుతుంది. 2.42 600 ఒక క్వింటల్ కు 6 కిలోన్నర వస్తుంది. 2 సంచులన్నరకు ఒక క్వింటల్ అయితే 40 కిలోల సంచికి 2.5 కిలోలు ఎక్కువ పెట్టు. 2.5 కిలోలు అంటే క్వింటల్ కు 6.5 కిలోలు వస్తుంది. 2.5 5 కిలోన్నర హాఫ్ సంచి 6.5 కిలోలు పోతుంది. రైతులు ఏమవుతుంది ఇది అడుగుతలేరు. ఇక పోని ఎక్కడికి వెళ్ళిపోవాలి. అదే అవుతుంది. నేనంతా 2.5 కిలోలు ఎందుకు ఎక్కువ పెట్టురు? రైస్ మిల్లులకు ఒక పొలు వాడుతున్నారు. నేను ఏం లేదు, మన మేడం వచ్చింది పెద్ద ఐకేపీ సెంటర్ మీద పెద్ద మేడం వచ్చిందండి. ఆయన ఫోటోలు పెట్టిన ఆయన సెంటర్ అడిగితే మేము రైతు వాళ్ళతో మాట్లాడతాం. మేడం వచ్చింది అడిగితే రైతు మిల్లులే ఉంటారమ్మా, మీరు ఏం చేస్తారు? పార్టీ 500 పెట్టానట ఆ గవర్నమెంట్. 40 కిలో 500 600 ఇంత పెడుతున్నామంటే మీరు రైతు మీరేమో మ్యాచర్ 16 క్వింటాల్ కు 6 కిలోల వడ్లు ఎక్కువ. 6.5 కిలో 1 కిలో వేస్ట్ పోయిందనుకో. 5 అయితే పక్క 5.5 అయితే ఒక క్వింటల్ కు. ఈ బోనస్ ఏమన్నా కానీ ఆ క్వింటల్ కు ఇది వ్యవసాయం కాదు సార్. 2 కాలం ఇది కొనుగోలుకి వ్యవసాయం అయితే ఎంతమంది వ్యవసాయం అయితే పోతాయి సార్. కాగితాలు అవి ఇవి నువ్వు కాగితాలు అది అంటారు. పోనీ ఓకే. వర్షాకాలం నిప్పరు వండి నిప్పరట్లు కొల్లు అదే వర్షాకాలం 20 రోజులు అయితే అన్నవాళ్ళు పోసి 20 రోజులు అయింది. ఇప్పటికి ఒక్క సంచి కొనలేదు. మొత్తం మీద ఒక సంచి పోలే అసలు. నాయని కాదు సన్న వడ్లే పోలేదు. అవి ఇవి కూడా సన్ని అవి కూడా సన్ని ఆ హోటల్ కూడా సన్ని. సన్నవడ్లు కొట్టమంటారు కానీ కొట్టలేదు. ఏదో ఒకటి ఏం చెప్తుంది? ఏం చెప్తారు? బోనస్ అంటారు. ఆశతో మా లాస్ట్ మాకు ఉద్యోగం అయిపోతుంది. ఆశతోనే పెట్టాను నేను. అసలు సన్నది అసలు పెట్టకపోతుంది సార్. తిట్టం పెట్టుకో సూపర్ అమ్మన్ తెలంగాణ వస్తున్నా. 2 రకాలు అంటే ఒకటే పార్టీ సేమ్ ఉన్నాయి. ఉన్నారా వాళ్ళు సెంటర్ లేదు ఏమంటారు? ఎప్పుడు కొట్టమంటారు? మరి పెడతాం. ఇంకా లోడు గాలి లోడు కాలు ఉన్నాయి సార్. ఇప్పుడు లారీ కూడా వాళ్ళు దొడ్డి పోయింది. ఇప్పుడు 5-6 లారీ పోయింది. సన్నీ అసలే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా 3 సార్లు ఇప్పుడు ఊళ్ళో అలా బయట అమ్మించారు.
బయట కూడా పోతుంది 2-3 లారీ తీసుకున్నాం. బయట ఏం రేట్ అమ్ముతుంది? ఇక బయట ఇలాగే 1200 ఊళ్ళో ఎంతమంది అమ్ముతున్నారు? రేపటి ఊళ్ళో అందాజు ఎంత పర్సెంట్ పోయినాయి వడ్లు? మా దగ్గర అయితే 2-3 లారీలు అంటే ప్రైవేట్ ప్రైవేట్ ఈ సంతకే ప్రైవేట్ వాళ్ళు రాలేదు. ఇక చూస్తారు ఇక కాదంటే ప్రైవేట్ కంపెనీ ఆలోచన చేస్తున్నాం. ఈ సన్నది చూస్తే 25,000 2450 అడుగుతారు ప్రైవేట్. కానీ ఏమో వస్తే ఏమో ఆశతోటి చూద్దాం. కన్నయ్య దొడ్డియా ఏం రేట్ పోతున్నాయి? చెన్నై మేము పట్టించాం పట్టించావా? మరి అమ్ముదామని తెచ్చినావా? ఇట్లా ఏం అమ్ముకుంటున్నావు? ఏం చేస్తావు? దొడ్డి పోయినాయా? ఇక్కడనే పోయినాయా? సంచులు ఏం లేదు మా బాబు కొడుకు